లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి స్టూడియో యువ వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. స్టార్ హీరో నితిన్ వరుసగా చేసిన ప్రయోగాలు ఫలించలేకపోవడంతో బాక్సాఫీస్ వద్ద కాస్త వెనకబడినట్లు కనిపిస్తుంది. నితిన్ కెరీర్ లో ఫ్లాప్స్ కొత్తేమీ కాదు. ఒక దశలో కెరీర్ ముగిసింది అనుకున్న టైంలో ఒక్కసారిగా బౌన్స్ బ్యాక్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ ఈ రోజుల్లో పరిస్థితులు కాస్త భిన్నంగా ఉన్నాయి. ఆడియన్స్ రెగ్యులర్ సినిమాలను పెద్దగా ఇష్టపడడం లేదనే సంకేతం, నితిన్ ఇంకా ఎక్కించుకోవాలా అనే కామెంట్స్ కూడా వస్తున్నాయి. లేటెస్ట్ గా విడుదలైన రాబిన్ హుడ్ చిత్రం మంచి ప్రమోషన్స్, స్టార్ గెస్టులు రావడం, యూత్ కంటెంట్ అన్నీ ఉన్నప్పటికీ కూడా థియేటర్లలో అసలైన ఎఫెక్ట్ చూపించలేకపోయింది. డైరెక్టర్ వెంకీ కుడుమల నుంచి మళ్ళీ హిట్ వస్తుందనుకున్న ప్రేక్షకుల్లోనూ అసంతృప్తి ఎక్కువగా కనిపిస్తోంది. దీంతో నితిన్ తదుపరి ప్రాజెక్ట్ పై ఫోకస్ మళ్ళింది. ఇప్పుడు ఆయన చేస్తున్న తమ్ముడు సినిమా అంచనాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారుతుంది. ఈ చిత్రాన్ని స్టార్ నిర్మాత దిల్ రాజు భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. ఫ్యామిలీ ఎమోషన్స్, యాక్షన్, కమర్షియల్ ఎలిమెంట్స్ తో ఈ సినిమా ప్రేక్షకులకి విభిన్నంగా ఆకట్టుకునేలా వస్తుందన్న బజ్ అయితే ఇండస్ట్రీలో గట్టిగా వినిపిస్తుంది. గతంలో వకీల్ సాబ్ తో మంచి టాక్ తెచ్చుకున్న వేణు శ్రీరామ్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. తమ్ముడు చిత్రంలో నితిన్ సీనియర్ నటి లయ అక్క పాత్రలో నటిస్తున్నారు. ఇక ఇది పూర్తిగా ఫ్యామిలీ ఎమోషన్స్ తో నడిచే కథ అని తెలుస్తోంది. ఇందులో కాంతారా ఫేమ్ సప్తమి గౌడ హీరోయిన్ గా నటిస్తుండగా ఓ కీలక యాక్షన్ ఎపిసోడ్ కోసం 2 కోట్ల రూపాయల బడ్జెట్ వేస్తారన్న వార్తలు కూడా హాట్ టాపిక్ గా అయ్యాయి. ఇదిలా ఉంటే ఇప్పుడంతా ఈ సినిమా విడుదలపై దృష్టి పెట్టింది. దర్శకుడు వేణు శ్రీరామ్ మేజర్ పార్ట్ షూటింగ్ కంప్లీట్ చేసి చివరి దశ పనుల్లో బిజీగా ఉన్నట్లు సమాచారం. ముందుగా వేసవి రిలీజ్ ప్లాన్ చేసిన ఈ సినిమా తాజాగా మే 9వ తేదీ కోసం మేకర్స్ చూస్తున్నట్లు ఫిలిం నగర్ లో టాక్. అదే రోజున విడుదల కావాల్సిన హరిహర వీరమల్లు వాయిదా పడే అవకాశం ఉండటంతో తమ్ముణ్ణి ఆ డేట్స్ కి మార్చే యోచనలో ఉన్నట్లు చెబుతున్నారు. మరొక వైపు బాక్స్ ఆఫీస్ వద్ద నితిన్ తిరిగి ఫామ్ లోకి రావడానికి ఇదే బాగా వర్క్ అవుతుందన్న నమ్మకం కూడా ఉంది. గతంలో వచ్చిన ఫ్లాపుల వలన మార్కెట్లో డ్యామేజ్ తలెత్తినప్పటికీ కూడా తమ్ముడు కంటెంట్ బలంగా ఉంటే తిరిగి గేమ్లోకి రావచ్చు. ట్రైలర్ కి రెస్పాన్స్ బాగుంటే అంచనాలు మళ్ళీ పెరిగే ఛాన్స్ ఉంది. దిల్ రాజు కూడా పూర్తిగా ఈ సినిమాపై భారీ నమ్మకం పెట్టుకున్నట్లు సమాచారం. మొత్తానికైతే నితిన్ కోసం తమ్ముడు ఓ కీలక మలుపు కావచ్చని సినీ వర్గాలు భావిస్తున్నాయి. ఒకవేళ మే 9న ఈ సినిమా వచ్చి హిట్ అయితే అది మిగతా ప్రాజెక్టులపై కూడా ప్రభావం చూపించవచ్చు. దర్శకుడు వేణు శ్రీరామ్ కూడా హిట్ కోసం ఎదురు చూస్తుండటంతో ఈ సినిమా నుంచి మంచి ఫలితం రాకపోతే అతనికి కూడా కష్టమే. మరి తమ్ముడు సెంటిమెంట్ ఎంతవరకు కలిసి వస్తుందో చూడాలి.